చెప్పు మేనేజర్. సార్ అది చెక్కు నేను తారక్ ఆల్రెడీ సంతకం చేసి ఇంట్లో పెట్టాను, వెళ్ళి తీసుకోమని చెప్పాను కదా, మళ్ళెందుకు ఫోన్ చేస్తున్నావు? అది ఇప్పుడు అవసరం లేదు సార్. అవసరం లేదా? చాలా అర్జెంట్ అని అడిగావు కదా. మన సైడ్ నుంచి చెక్కు డిలే అవడం వల్ల వాళ్ళు ఏదో ట్రస్ట్లోంచి ఫండ్ అడ్జస్ట్ చేసుకున్నారంట. ఓ అలాగా, సర్లే వదిలే. ఓకే సార్. మంచిది. అమ్మా ఏమైంది? ఎందుకింత అర్జెంటుగా రమ్మన్నావు? అక్కడ చిన్న హెయిర్ పిన్ దొరికినా కూడా తెచ్చివ్వమని చెప్పారు కదా. పెద్ద లక్కీ ప్రైజే దొరికిందమ్మా. ఇదిగోమ్మా. ఏంటి చెక్? మహేంద్ర తారక్ సంతకాలున్నాయి. ఇది నీలవేణికి వాళ్ళు సంతకాలు చేసి ఇచ్చారనుకుంటా. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది. నీలవేణి అడ్డంగా దొరికిపోయే ఛాన్స్ దొరికింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత మంచి పని చేసావా నువ్వు? లేదు కదా. అవునమ్మా, అందుకే ఇది తీసుకోగానే మీరు గుర్తొచ్చారు. దీంతో మీరేం చేస్తారు? ఇంకేం చేస్తాను, ఈ చెక్తో ఆ నీలవేణికి పెద్ద చెక్ పెట్టేస్తాను. అది ఆల్రెడీ 3 కాళ్ళు విరిగిపోయిన చైర్లో కూర్చొనుంది. ఇప్పుడు మహేంద్ర అనే 4వ కాల్ని కూడా విరగ్గొట్టి అవతల పడేస్తే సరిపోతుంది. ఆ తర్వాత జరగాల్సింది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సరే, నువ్వెళ్ళు. సరే అమ్మా. హలో అక్క. ఏంటి మేడం, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? నాకంత పనే ఉంటుందక్క. కిచెన్లో చాలా వరకు పనంతా కుక్కటేష్ అన్నయ్య చేసేస్తాడు. ఇంకా ఏమైనా పనుంటే రేణుకు చేస్తుంది. నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు కదా, అందుకని ఏదో ఒక పని వెతుక్కుని చేస్తుంటాను. అవునులే, తారకన్నయ్యని చూసుకోవడానికి నీకు టైం సరిపోదేమో కదా. అలా ఏం లేదక్క, ఆయన పైన గదిలో ఉన్నారు. ఏంటక్క, ఎందుకు నవ్వుతున్నావు? పనిలో ఉన్నావా అంటే లేదంటావు, తారకన్నయ్యని చూసుకుంటున్నావా అంటే లేదంటావు. నిజంగా ఆయన గదిలోనే ఉన్నారు. నేనున్నదే చెప్తాను కదా, దానికి కూడా నవ్వాలా? అంటే ఏం లేదు, అన్నయ్య నీ పక్కన ఉంటే బిజీగా ఉంటావు, మేం కాల్ చేయకూడదు, అంతే కదా? అక్క, నువ్వు మాట్లాడుతుంది నాకు అర్థం అవుతుంది, కానీ నువ్వు అనుకున్నంత ఏం లేదు ఇక్కడ. నువ్వెప్పుడైనా ఫోన్ చేయొచ్చు. సరే, నీ పని ఎప్పుడైపోతుంది? నువ్వెప్పుడు ఫ్రీ అవుతావు? ఇప్పుడు కూడా ఫ్రీగానే ఉన్నానని చెప్తున్నాను కదక్క. ఏంటో విషయం చెప్పు. నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనిద్దరం ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికక్క? చెప్తేనే వస్తావా? అదేం లేదక్క, మామూలుగానే అడిగాను. అది నీకు బాగా తెలిసిన ప్లేసే, కాని నాకు తెలీదు. అదేంటక్క, ఈ ఊళ్ళో నీకు తెలియకుండా నాకు తెలిసిన ప్లేసా? అది నీకు మాత్రమే తెలుసు, ఎందుకంటే అది మీ నాన్న వాళ్ళుంటున్న ఇల్లు కాబట్టి. ఏంటక్క నువ్వు చెప్పేది? నిజమా? అయితే వాళ్ళు ఈ ఊరొచ్చి చాలా రోజులయ్యింది. వాళ్ళని నేను కలవాలని అనుకుంటూనే ఉన్నాను, కానీ టైం సెట్ అవ్వట్లేదు. ఈ రోజు కొంచెం టైం దొరికింది, నీకు వీలవుతుందా? ఏం మాట్లాడుతున్నావక్క? 5 నిమిషాల్లో రెడీ అయిపోతాను. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేనే వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు వాళ్లతో ఏం చెప్పకు, సర్ప్రైజ్ ఇద్దాం. సరే అక్క. కుక్కటేషన్నయ్యా, కుక్కటేషన్నా. వస్తున్నానమ్మా. ఎక్కడికెళ్ళావు? వెనకాల పైప్ పగిలితే చూడటానికి వెళ్ళానమ్మా. చెప్పమ్మా. ఏం లేదు, ఈ కర్రీ అయిపోవచ్చింది, కొంచెం చూసుకో. ఉప్పు సరిపోకపోతే కొంచెం నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వస్తాను. అలాగేమ్మా, వెళ్ళి వెళ్ళి రాపోమ్మా. అయ్యో, ఫోన్ మర్చిపోయాను. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. అయ్యో, ఏమైంది సార్? సార్ సార్ ఏమైంది? కంట్లో ఏదో పడింది. అయ్యో,
సార్ ఛీ, నిలవని. మీరు అలా కళ్ళు నలపకండి సార్. సిగరెట్ ఎందుకు పడేసావు ఇప్పుడు? ఆ పొగ అంతా నా మొహం మీదకి వస్తుంది. సిగరెట్ లేకపోతే ఏమీ కాదు, మీరు ఉండండి. ఇప్పుడు ఏమైందో నాకు తెలియట్లేదు. నాకెప్పుడు ఇలా కాలేదు. సార్ మీరు అలా కళ్ళు నలుపుకోవద్దు సార్. ఏంటి ఏంటి? ఉండండి సార్, నేను చెప్తాను. వద్దు, మీ కంటి మీద చేతులు పెట్టొద్దు. ఉండండి, అలాగే ఉండండి. సార్ సార్ అలాగే ఉండండి. అంతే అంతే, కొంచెం సేపు మెల్లమెల్లగా ఓపెన్ చేసి చూసి అలాగే తెరిచి ఉంచండి. నిలవని. అలాగే తెరిచి ఉంచండి. నిలవని, ఏం చేస్తున్నావు? ఉండండి సార్, మా ఊళ్ళో ఇలాగే చేస్తారు. మంట పుడుతుంది నిలవని, నా వల్ల కావట్లేదు. సార్ ఉండండి సార్. అబ్బా, ఇంకా పోలేదా? లేదు లేదు, పోలేదు పోలేదు, అలాగే ఉంది, నొప్పిగా ఉంది. సార్ సార్ ఉండండి సార్. అయ్యయ్యో, బాగా ఎర్రగా అయిపోయింది కన్ను. ఒక్క నిమిషం ఉండండి సార్, కొద్దిసేపు ఓపిక పట్టండి. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఫీలింగ్ బెటర్ నిలవేణి. సార్ 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 అలా చేయొద్దు. ఇప్పుడే కాదు, మెల్లమెల్లగా ఓపెన్ చేయండి. స్లోగా ఓపెన్ చేయండి.